నమస్కారం. నేను డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్లో మెడ నొప్పి చాలా ఎక్కువ మందికి చూస్తూ ఉన్నాం. అండ్ యూత్లోనే మెడ నొప్పి ఎందుకంత ఎక్కువగా వస్తుంది అంటే కనుక ఒక్క రీజన్ గురించి మాత్రం ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా ఉండే మెడ ఏదైతే ఉంటుందో అది కొంచెం కర్వేచర్లో ఉండి ఒక సర్వైకల్ లార్డోసిస్ అంటూ ఉంటాం, ఒక చిన్న కరువులో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఒక నార్మల్ మెడ మీద మన తల యొక్క ప్రెషర్, తల యొక్క వెయిట్ అంతా నార్మల్ మెడ మీదే పడుతూ ఉంటుంది. అది నార్మల్. ఆల్రెడీ మన మెడ అనేది తల యొక్క ప్రెషర్ని తీసుకుంటోంది. అలా కాకుండా మనం ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ వల్ల, ఆ యూసేజ్ వల్ల దాని మీద ఉండే ప్రెషర్ ఇంకొంచెం ఎక్కువగా పడుతుందని మాత్రం చెప్పచ్చు. అది ఎలాగా అంటే, నార్మల్గా ఇక్కడ మనం చూస్తే గనక ఈ మెడ భాగం ఇది మెడ భాగం, ఇది అంతా తల భాగం ఒక ప్రెషర్ అంతా ఈ మెడ మీద ఇలా పడుతోంది. సో దానివల్ల డిస్కుల మీద ఆల్రెడీ కొంచెం ప్రెషర్ పడుతూ ఉంటుంది, అది నార్మలే. కానీ ఈ యూసేజ్ వల్ల మనం ఎప్పుడైతే ఒక ఫోన్ని మనం ఇలా వంగి, నార్మల్గా ఇలా ఎప్పుడు మనం ఫోన్ని చూడం, ఎప్పుడైనా సరే ఇలా వంగి కిందకి ఇలా వంచే మనం ఫోన్ చూస్తూ ఉంటాం. పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మనదంతా కూడా ఇలా వంచే మనం దాన్ని చూస్తూ ఉంటాం. అలా చూస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, ఈ మోడల్లో చూస్తే గనక ఇలా ఉండాల్సిన మెడ వంగడం వల్ల ఇలా అవుతుంది. మీకు ఆ డిఫరెన్స్ గమనిస్తే గనక ఆ డిస్కుల మీద ఉండే ప్రెషర్ ఎన్ని డిగ్రీస్ అయితే మనం ఉంచుతామో అన్ని పౌండ్స్ ఆఫ్ ప్రెషర్ దాని మీద ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. సో మనం ఒక 15 డిగ్రీలు కనుక ఇలా ఉంచితే 15 పౌండ్ల ప్రెషర్ దానికి అడిషనల్గా మనం ఆ డిస్కుల మీద పెడుతూ ఉన్నాం. అదే 30 డిగ్రీలు ఉంచితే 30 పౌండ్ల ప్రెషర్ దాని మీద ఎక్స్ట్రాగా పెడుతున్నాం. అదే 80 డిగ్రీలు ఉంచితే గనక, ఇంకా పూర్తిగా ఉంచితే గనక, ఒక మోడల్లో, ఈ మోడల్లో గనక 80 డిగ్రీలు పైగా ఉంచితే మోడల్ ఇరిగిపోయే ప్రాబ్లం అంతలా ఉంటుంది. అంటే అంత ఎక్స్టెన్సివ్ ప్రెషర్ దాని మీద పడుతూ ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ యూసేజ్ ఎప్పుడైనా సరే మనం దానికి ఒక కరెక్ట్ విధానంలో మాత్రమే దాన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికి చిన్న చిన్న చిట్కాలు. ఫోన్ ఎప్పుడైతే మీరు వాడతారో వంగి చూడండి. అప్పుడప్పుడు ఇలా మెడ వంచి చూడడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చూస్తూ ఉండండి, ఒక నిమిషం వరకు ఓకే. అంతేగాని కంటిన్యూస్గా ఒక సినిమా మొత్తం అంతా కూడా ఇలా వంచి చూస్తాను అంటే అప్పుడు మీకు మెడలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా సరే 1 నిమిషం 2 నిమిషాల వరకే ఆ ఫోన్ని దీక్షణంగా అలా చూడండి. తర్వాత దాని పొజిషన్ అన్నా మీరు మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా మెడని స్ట్రైట్ పెట్టి దాని వ్యూ అంతా కూడా మనకి ఇలా స్ట్రైట్గా వచ్చి మనం చూస్తే కనుక అప్పుడు చాలా వరకు సేఫ్గా ఉంటామని మాత్రం చెప్పచ్చు. అండ్ రెండో చిట్కా, చాలా స్మార్ట్ ఫోన్స్లో ఈ మధ్య స్క్రీన్ టైంలు వస్తూ ఉన్నాయి కదా. సో ఆ స్క్రీన్ టైంని కూడా మనం దాన్ని ఒక థ్రెషోల్డ్ లెవెల్, అంటే ఒక టైం లిమిట్ పెట్టేసుకుని, ఆ స్క్రీన్ టైం గనక ఇన్ని అవర్స్ దాటితే ఒక అలారం వచ్చేటట్టు అలాంటి మోడ్ ఏమన్నా పెట్టుకోగలిగితే మనకి స్క్రీన్ టైం ఆ రోజుకి ఆ మొబైల్ యూసేజ్ ఇంకక్కడితో ఎక్కువగా ఆపేయాలి. ఓన్లీ ఎమర్జెన్సీ ఉంటేనే ఆ ఫోన్ ఇంకా అప్పుడు ఆ మిగతా టైం అంతా కూడా వాడాలి అనే ఒక అలారం కనుక మనం పెట్టుకుంటే చాలా వరకు ఈ మెడ నొప్పులు, మెడ మీద ఉండే డిస్క్లో వచ్చే ప్రెషర్లు తగ్గే అవకాశం ఉంటుంది. నమస్కారం.